రేవంత్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 14 సీట్లు వస్తాయని చెబుతున్నారని, తన పాలనపై రెఫరెండం అని కూడా చెప్పారని లక్ష్మణ్ అన్నారు. ఈ మాటలకు రేవంత్ కట్టుబడి ఉండాలన్నారు లక్ష్మణ్. తెలంగాణలో మోడీ ప్రభంజనం వీచిందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సీనియర్ నేత, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. సో బీజేపీ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? బీజేపీ యొక్క అంచనాలకు అనుగుణంగానే మొదటి నుంచి కూడా మేము చాలా స్పష్టంగా విశ్వాసంతో అబ్కీ బార్ 400 పార్ 370 బీజేపీ స్వతహాగా సాధిస్తామని చెబుతూ వచ్చాము. అది జరిగి తీరుతుంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా అది నిరూపితం అవుతుంది. కానీ మా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో సహా ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్, మోడీ పోల్స్ అని అభివర్ణిస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వాళ్ళు ఈవీఎం మీదనో ఎలక్షన్ కమిషన్ మీదనో నెపం నెట్టే ప్రయత్నాలు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధించి తీరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలనకు ఇది రెఫరెండం అన్నారు. ముఖ్యమంత్రిగా వారు ఆ మాట కట్టుబడి ఉండాలి. 14 సీట్లు 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఇవ్వబోతున్న తీర్పుకు రేపు శిరసావించాలని చెప్పి కూడా నేను వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీకి 200 సీట్లు కూడా దాటవు, మాకే 300కు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి ఇండి కూటమి అంటున్నటువంటి నేపథ్యం అదేవిధంగా సవాళ్ళు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. అసలు నరేంద్ర మోడీ గారి పాపులారిటీ చూస్తూ ఉంటే మొదటిసారి 2014లో 282 స్థానాలు సాధిస్తే దాదాపు 30% ఓట్లు. రెండోసారి దాన్ని అధిగమించి 303 స్వతహాగా బీజేపీ 33% ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు 370 స్థానాలు దరిదాపుల్లో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ నిరూపిస్తున్నాయి. 40 మేము అసలు ఊహించాం 35% వస్తుందేమో ఈసారి అని, కానీ ఇప్పుడు 40% కూడా మించిపోతూ ఉన్నది. ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత ఇది రికార్డు, హిస్టరీ. నెహ్రూ గారు కూడా 2 సార్లు ప్రధానమంత్రి గెలిచి 3వసారి గెలిచేటప్పటికీ సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. కానీ వాళ్ళ మోదీ గారి పాపులారిటీ ఎంత పెరిగిందంటే ప్రతి తడవ కూడా ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది 3వసారి కూడా ఓట్ షేర్, సీట్స్ పెరగడం అనేది మోదీ గారికి సాధ్యమైంది. 2004లో కూడా ఇలానే చెప్పారు, మరోసారి కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అప్పుడు చెప్పారు. అయినప్పటికీ కూడా బీజేపీ అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్గా మేమే అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కూడా అవే ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి. బీజేపీ 400 సీట్లు అని చెప్పేసి కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడుతుంది. సరే, వారు పగటి కళలు కంటా ఉంటే మాకేం అభ్యంతరం లేదు. ఇంకా 24 గంటలు కూడా లేదు. తర్వాత సాకులు వెతుక్కోవడానికి ఈ పాటికే వాళ్ళు ఎవరికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. కూటమి నాయకులంతా కూడా ఏకమై నరేంద్ర మోడీ గారి మీద గెలిచిన తర్వాత ఈవీఎం అడ్డం వచ్చిందో, ఎలక్షన్ కమిషన్ అడ్డం వచ్చిందో, సిబిఐ, ఈడీఓ ఎవరి మీద నెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు న్యాయస్థానాలు కూడా వదలలేదు. వారు న్యాయస్థానాలను కూడా ఆపాదించే విధంగా ఆ కూటమి సభ్యులు మాట్లాడితే ఎవ్వరు కూడా ఈ ఎన్నికల్లో ఎన్ని రకాల విష ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారేమో వికసిత భారత్ అని, అభివృద్ధి చెందిన భారతదేశం అని వారు సంకల్పించి వారు ప్రచారం చేస్తే, వీరు విభజిత భారత్, కులం పేరు మీద, జాతి పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక దేశం అని ఇటువంటి ఆ వ్యాఖ్యలు చేశారంటే ఎంతకు దిగజారారో ప్రజలు గమనించారు. ఇంకోటి గమనించాలి మహేష్ గారు, 3rd కన్సిక్యూటివ్ ఫెయిలియర్ రాహుల్ గాంధీ నాయకత్వం. తెలంగాణలో మీరు రివ్యూ కూడా చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో కావచ్చు, అదేవిధంగా కన్వీనర్లు, ఇన్ఛార్జీలతో కావచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటిది? మీరు అన్నట్టుగా డబుల్ డిజిట్ సీట్స్ బీజేపీ సాధించబోతుందా? మీరు ఏ సీట్లలో గెలుస్తారని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా ఉదయం నుంచి రాత్రి వరకు మేము అందరితో కూడా పార్లమెంట్ కన్వీనర్లతోని, ప్రభాలతోని, జిల్లా అధ్యక్షులతోని, అసెంబ్లీ కన్వీనర్లతోని, విడివిడిగా చివరికి అభ్యర్థులతో కూడా సమావేశమయ్యాం, సమీక్ష చేశాం. ఖచ్చితంగా మేము డబుల్ డిజిట్ సాధిస్తున్నామని పూర్తి నమ్మకం అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఎక్కడ చూసినా మోదీ ఈ యొక్క ప్రభంజనం ప్రతి పల్లెల్లో కనబడ్డదని అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఓటర్లు కూడా ఈసారి మోదీ కోటేశాం. వాళ్ళ ఎంపీ ఎవరనేది కాకుండా మాకు పిఎం మోదీ కావాలని
ఆలోచనతో మారుమూల పల్లెల్లో కూడా పండు ముసలి కూడా ఇవాళ 80 ఏళ్ళ వాళ్ళు కూడా మోదీ కోసమే ఓటేశామని చెప్తున్నట్టుగా ఆ వార్తలు ఒక్కొక్కటి విచిత్రంగా నేను చెప్తా ఉంటే ఒక్కొక్క వారు మరి ఆ సమీక్షలో ఆశ్చర్యపోతున్నాం. తెలంగాణలో డబుల్ డిజిట్ నంబర్ని బీజేపీ చేరుకుంటుంది. ఏదైతే కాంగ్రెస్ దీన్ని రెఫరెండంగా భావించిందో ఆ రెఫరెండంగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి